ఈరోజు ఒక చిన్న మాట ఏంటంటే, ఈరోజు మనము కష్టంగా ఉన్నామనుకోండి, రేపటికి కష్టం ఉంటుందని ఏమీ ఉండదండి. సంతోషం వస్తుంది. సరే ఈరోజు సంతోషంగా ఉన్నాము, రేపు ఎలా ఉంటామో ఏంటో అని ఎప్పుడు మానసికంగా దిగులు చెందే కన్నా కూడా రేపటి రోజున ఎలా ఉంటామో అనేది ఈశ్వర నిర్ణయం. ఏది చేసినా కూడా ఈశ్వరుడు మన మంచికే చేస్తాడు అనే భావన మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటామండి. ఈశ్వరుడి లీలలు అంత తొందరగా అర్థం కావండి. అర్థమైతే మాత్రం చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక నష్టం జరిగిందనుకోండి, ఈ నష్టం ఎందుకు జరిగింది ఏంటని మనం బాధపడుతూ ఉంటాము. కానీ కొన్ని రోజులకి ఒక 2 or 3 డేస్ కానీ మనకి అర్థమవుదనమాట. ఓ ఇది జరిగింది మన మంచికే అని అప్పుడు మనం రియలైజ్ అవుతామన్నమాట. కనుక ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటామండి. అలా ఉండడం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ నిమిషమే మందండి, మరు నిమిషం మందో కాదో కూడా తెలియదు కదా ఈ రోజుల్లో.